మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 23వ తేదీ వరకు ఉపాధి హామీ పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీబీజీ రామ్జీ ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరుతో మనం నిర్వహిస్తున్నటువంటి ఈ చట్టము బీబీజీ రామ్జీ చట్టం కింద 2025లో పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఈ బీబీజీ రామ్జీ చట్టంపై ప్రజల్లో విశిష్టంగా లక్ష్యాలను, ఉద్దేశాలను వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన చేసేందుకు గాను జన్ సంవాద్ అనేటటువంటి పేరుతోటి ప్రభుత్వం వారు ప్రచార కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమాలు అనేది 27/2/2026 నుండి 25/3/2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. వారి ఆదేశానుసారము మొదటి వారంగా మనం ఈ ప్రెస్ మీడియాతోనూ అలాగే విలేజ్లలోనూ ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే రెండవ వారమైనటువంటి వారంలో అందరి చేత గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఈ యొక్క బీబీజీ రామ్జీ చట్టం పైన ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందు రాబోయేటటువంటి ఈ పీరియడ్లో స్కూల్ స్థాయిలో కూడా పిల్లలకు ఈ బీబీజీ చట్టం కింద అవగాహన కల్పిస్తూ చిత్రలేఖనం ద్వారా వ్యాసరచన పోటీలు వీటిని కూడా ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలకు కూడా ఈ స్కీమ్ కింద మనము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా బీబీజీ రామ్జీ చట్టంలో వచ్చినటువంటి మార్పులను గ్రామ స్థాయిలో ప్రజలకు అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు కూడా ఈ కార్యక్రమం ద్వారా విశిష్ట ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీబీజీ రామ్జీ కింద ప్రధానంగా వచ్చినటువంటి మార్పులను ఒకసారి గమనించినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ కూడా జరుగుతుండటంతో పాటు ప్రజెంట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో 100 రోజులు పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని 125 రోజులు పనిచేసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 90%, స్టేట్ గవర్నమెంట్ 10% మనకు కాంట్రిబ్యూషన్గా ఫండింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బీబీజీ రామ్జీ చట్టం కింద 60% వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్, 40% వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మనకు ఈ ఫండ్స్ అనేది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి బీబీజీ రామ్జీ చట్టం కింద పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా వర్తించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ చట్టం అనేది కూడా మన రాబోయేటటువంటి కాలంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పనిచేసేటటువంటి శ్రామికులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ చట్టంపై అవగాహన కల్పించుకోవాల్సినదిగా కోరడమైనది.